హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి నిన్నటి వరకు నిఖిల్ ఆడిన ప్రతి టాస్క్ లో గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. మధ్యలో 2-3 టాస్కులు బొటనవేలు తీవ్రమైన గాయం అవ్వడం వల్ల ఓడిపోయాడు. కానీ మిగిలిన అన్ని సందర్భాల్లో ఆయన గేమ్స్ అద్భుతంగా ఆడుతూ వచ్చాడు. అతనికి తోచినంత ఎంటర్టైన్మెంట్ ని అందించాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు గొడవల కంటే ఎక్కువ స్నేహానికి విలువ ఇచ్చాడు. తన పైన ద్వేషం పెంచుకున్న వాళ్ళతో కూడా శత్రుత్వం పెట్టుకోకుండా చాలా అద్భుతమైన రిలేషన్ని మెయింటైన్ చేస్తూ జెంటిల్మెన్ అనిపించుకున్నాడు. టైటిల్ గెలిచేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్నవాడనని నిరూపించుకున్నాడు. అందుకే ప్రాంతీయ భాష భేదభావాలు మధ్యలో తెచ్చినప్పటికీ కూడా నిఖిల్ని తెలుగు ఆడియన్స్ అమితంగా ఇష్టపడి ఇంత దూరం తీసుకువచ్చారు. ఓటింగ్ ప్రకారం అయితే నిఖిలే టైటిల్ విన్నర్. కానీ బిగ్ బాస్ ఇక్కడే ఊహకి అందని రేంజ్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. టాప్ 2 కంటెస్టెంట్స్ మిగిలి ఉన్నప్పుడు నాగార్జున ఇద్దరికి బంపర్ ఆఫర్ ఒకటి ఇచ్చాడు. టైటిల్ రేసులో నుండి ఎవరో ఒకరు తప్పుకుంటే వాళ్ళకు 75 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ కంటే ఎక్కువ ఇస్తానని ఆఫర్ ఇస్తాడు. ఈ ఆఫర్ కి గౌతమ్ ఒప్పుకోడు. కానీ నిఖిల్ మాత్రం ఒప్పుకున్నట్లుగా సోషల్ మీడియాలో విశ్వనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. జనాలు నువ్వు టైటిల్ గెలిచి ప్రైజ్ మనీని అందుకోవాలనే కదా నిన్ను ఇంత దూరం తీసుకువచ్చారు. ప్రైజ్ మనీ కంటే ఎక్కువ ఆఫర్ వచ్చినప్పుడు ఎందుకు రిజెక్ట్ చేయడం, తీసుకొని బయటికి వచ్చాయని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తో పాటు తన తల్లి కూడా చెప్పింది. దీంతో నిఖిల్ వాళ్ళందరి మాటలు పరిగణనలోకి తీసుకొని 75 లక్షల రూపాయలు తీసుకొని బయటికి వచ్చినట్లు తెలుస్తుంది. దీనికి నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషించారు. నిఖిల్ గెలిచిన ప్రైజ్ మనీతో తన తల్లిదండ్రుల పేరట ఒక ఇల్లుని కొనుగోలు చేస్తాడంటూ మొన్నటి ఎపిసోడ్లో తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రైజ్ మనీ కంటే ఎక్కువ వచ్చినందుకు నిఖిల్ అభిమానులు కూడా ఆనందిస్తున్నారు. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.